साबिक वजीर श्रीनिवास गौड़ ने रियासत में बरसर इख्तिदार कांग्रेस हुकूमत को अपनी तनकीद का निशाना बनाते हुए कहा कि कांग्रेस हुकूमत में कोई इंसानियत नहीं है। साबिक वजीर श्रीनिवास गौड़ ने आज तेलंगाना भवन में मीडिया से बात करते हुए कल महबूबनगर के म्युनिसिपल अहदेदारों की जानिब से बगैर किसी नोटिस के आदर्श नगर में गरीबों के मकान को मुनहदिम करने का वाक़ये पर अपनी शदीद रद्दमल का इजहार किया। उन्होंने कहा कि माजूर अफराद का लिहाज किए बगैर इनके घरों को मुनहदिम करने का मतलब यह है कि इस हुकूमत में कोई इंसानियत नहीं है। उन्होंने कहा कि जिस कॉलोनी में माजूर अफराद रहते हैं, आधी रात को 400 अफराद पर मुश्तमिल पुलिस अमले के साथ पहुंचकर माजूर अफराद को बाहर निकालकर इनके घरों को मुनहदिम करना ना इंतहाई तकलीफदा है। उन्होंने कहा कि अगर मीडिया कल होने वाले वाक़े को सही तरीके से दिखाता तो इससे हमारे मुल्क की नेक नामी मुतासिर होती और सारे मुल्क की आवाम को पता चलता कि भारत में माजूरों के साथ ऐसा होता है। इसके अलावा श्रीनिवास गौड़ ने मुतासरीन को नाश्ता दिया जो अपना सब कुछ खोकर सड़क पर बैठ गए थे। उन्होंने मुतासरीन की जानिब से इंसाफ के लिए आखिरी दम तक अपनी जद्दोजहद को जारी रखने का यकीन दिलाया। మీ ప్రతాపం అంతా కూడా కళ్ళు లేని వాళ్ళపైన ఇంతమంది పోలీసా విచిత్రం ఉంది। 400 మంది పోలీసు పోయినరంటే అందుల కాలనీకి వాళ్ళకి మీరు పోలీసులని కూడా తెలియదు, ఏం జరుగుతుందని తెలియదు। గుంజి ఈడ్చి పడేస్తుంటే వాళ్ళు భయపడుతున్నారు అసలు ఏమవుతుందని। మా దగ్గర పైసలు లేవు సార్, మా దగ్గర ఏం లేవు సార్, దొంగలు అనుకున్నారంట వాళ్ళు। మా దగ్గర డబ్బులు లేవు సార్, మేము పేదోళ్ళం సార్, తీసుకుపోండి సార్ ఏమైనా ఉంటే అని చెప్పి అరుస్తున్నట్టు వాళ్ళు। అందులో కాలనీలో మీరు ఒక్కరు పోయి కూల్చి అడిగేటోళ్ళు లేడా? మీరు 100 మంది పోలీసులు పోయి భయాకర పరిస్థితి పెట్టి హైదరాబాద్లో పెద్దోళ్ళకేమో 30 రోజుల నోటీసులు ఇస్తారు। చెరువులలో కుంటలలో కడితే చెరువు పక్కనే నీళ్ళ పక్కనే కనపడుతుంటాయి। చెరువు పక్కనే నీళ్ళ పక్కనే నీళ్ళ కానుకొని ఇల్లు కట్టిన వాళ్ళకేమో 30 రోజుల సంజాసి నోటీస్ ఇస్తారు, 30 రోజులలో మీకు ఇవ్వాలని। కానీ వికలాంగులు, అందులు, పేదవాళ్ళు, అందులో అందరు ఎస్టీలు ఉన్నారు, పేదవాళ్ళకేమో వితౌట్ నోటీస్ ఇవ్వమని చట్టంలో ఎక్కడ ఉందని అడుగుతా ఉన్నాం మేము। నోటీస్ లేకుండా కూల్చమని ఎక్కడైనా ఉందా? పెద్దవాళ్లకు నోటీసులు ఇస్తారు, ముందే సమాచారం ఇస్తారు, కోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఇస్తారు। పేదవాళ్ళకు మీరిచ్చిన పట్టాల్లో వాళ్ళు కష్టపడిన సొమ్ముతో వాళ్ళ వికలాంగుల పెన్షన్తో ఇల్లు కట్టుకుంటే అందరూ అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు, బీసీలు, ఓసీలు, ఎస్సీలు, ఎస్టీలు, పేదవాళ్ళు మొత్తం వికలాంగులు మొత్తం ఉన్నారు। వాళ్ళకు కులం లేదు, మతం లేదు, మైనార్టీలు అందరూ ఉన్నారు। సమాజంలో సరైనటువంటి గౌరవం లేదు వాళ్ళకు పాపం। అందుకే మనం అందరం ఒకటే దగ్గర ఉందని ఒకటే దగ్గర ఉన్నారు వాళ్ళు। ప్రపంచంలో చాలా దేశాల్లో అలాంటి వాళ్ళ పట్ల ప్రేమ చూపించి ఫ్రీగా అన్ని కట్టిస్తారు, కాలనీలు కట్టిస్తారు। మేము కూడా అందుకే వాళ్ళు ఒకరి మీద ఆధారపడి బతకొద్దు, స్వతంత్రంగా బతకాలి అని చెప్పి 4000 పెన్షన్ చేసింది అందుకే కేసీఆర్ గారు।